వాటర్ వచ్చి ఇప్పుడు ఫుల్గా కొంచెం కొంచెంగా డ్రై అవుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఈ వాటర్ కూడా మొత్తంగా డ్రై అయినాక మనం వచ్చి చూడు లోపల నీళ్ళు ఇంకా చాలా నీళ్ళు ఉంది. ఇదన్నీ మొత్తంగా డ్రై అయిపోయినాక ఇట్లాగా రెండుగా తీసి రొయ్యలని సెపరేట్ చేసేసి తర్వాత పప్పు దంచేది పెట్టి మొత్తంగా దంచేద్దాం. ఉప్పు ఇదో దీన్ని పెట్టి మొత్తంగా దంచేద్దాం. తర్వాత వచ్చి పప్పు టెక్స్చర్కి వచ్చి మనం పప్పు దంచుతాం కదా, అట్లాంటి టెక్స్చర్కి వచ్చినాక మన వచ్చి ఆ తాలింపు చూపించాను కదా, ఆ తాలింపుని వేసేసి తాలింపుని వేసి ఇది దీంతో చేసేసినాక రొయ్యలు మళ్ళీ చేసేసి మొత్తంగా మిక్స్ చేసేస్తే చాలా సింపుల్ అయిన గోంగూర రొయ్యలు రెడీ. వాసన బాగా వస్తుందా? బాగా వస్తుంది. సరే, నీకు ఇష్టమైన కూర నువ్వే వండుకుంటున్నావు కాబట్టి నెక్స్ట్ మీ ఇంటికి వెళ్ళాక ఒకసారి ట్రై చేయి. వచ్చి మట్టి కుండలో వండితే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. 2 days 3 days అలానే ఉంటుంది, ఏమవుదు. మనం వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కూడా బాగుంటుంది.